హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండుంటారు. నేను కూడా బాగానే ఉన్నాను, కానీ నా మనసే బాగాలేదు ఫ్రెండ్స్. అదెందుకంటే మా నాన్న నా అన్నయ్యని పట్టుకొని క్యాంప్కి తీసుకుని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నేనెంత వద్దన్నా వినలేదు. ఒక పక్కేమో బాధ, ఇంకో పక్కేమో కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు పడితే అప్పుడే నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే మా డాడీ ఇంకా మా అన్నయ్య ఆ రోజు క్యాంప్కి వెళ్లే ముందు నాకు ఎలా సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళారో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఆస్కర్, ఎందుకురా అంత సాడ్ గా పడుకొని ఉన్నావు? ఐ విల్ రైట్ బ్యాక్ సూన్ అని నీకు చెప్పాను కదా. చక్కగా నేను తెచ్చిన ట్రీట్స్ తినుకొని అక్కతో పాటు తిరుక్కొని ఉండాలి గాని అలాగా పేచీ పెట్టుకొని పడుకొని ఉంటావా? ఈ తినడం తిరుక్కొని ఉండడం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ నాకు మెయిన్ ఇంపార్టెంట్ మీ డాడీ. మీకు వెళ్ళొద్దని చెప్తుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? తొందరగా వచ్చేస్తాలేరా అనియ, పో, నాకేం ముద్దొద్దు. నువ్వేనా ఉండిపోవచ్చు కదా అనియ. లాస్ట్ టైం ట్రైనింగ్ నుంచి వచ్చేటప్పుడే నువ్వు నన్ను ప్రామిస్ చేసావు ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవని. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ని రిపీట్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనియ? నిన్ను విడిచిపెట్టి ఏ అమెజాన్ ఫారెస్ట్ కి గట్టి వెళ్ళిపోవట్లేదురా. నేను అంత బాధపడక తొందరగానే వస్తాను. పో అనియ, అంత అబద్ధమే చెప్తున్నావు నువ్వు నాకు. లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పావు. నేను ఎలా ట్రస్ట్ చేయాలి? నేనెంత జెన్యూన్ గా ఉంటాను నీతో నీకు తెలుసు కదా అనియ. ఇలా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు అసలు వినిపించుకోవట్లేదు అనియ. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. అందరికంట మా అమ్మ మా అక్కనే మంచిది. ఎందుకంటే మా అమ్మ నాకు ఏం కావాలంటే అది తిండికిస్తుంది, మా అక్క నాకు ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతుంది. కానీ మా నాన్న ఇంకా మా అన్నయ్య నన్ను విడిచిపెట్టి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా, గేట్ వేయకు, ఆగు. వాళ్ళు ఎలాగెళ్తారో నేను చూస్తాను. నేను వస్తాను. ఏంటమ్మా నువ్వు గేట్ వేసేసావు? ఆస్కర్, బాయ్ రా, తొందరగా వచ్చేస్తాము. ఇంకా ఈ బాయిలు గీలు ఎందుకులేండి. బాయ్ ఆస్కర్, మేము వచ్చేటప్పుడు నీకోసం మంచి ట్రీట్స్ తెస్తాంలే. ఈసారి వీళ్ళ ఇంటికి తిరిగి రాని. అసలు వీళ్ళు తెచ్చిన ట్రీట్స్ నేనేమి తీసుకోను. అమ్మా, నువ్వు కూడా వాళ్ళగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్లాన్ గట్టు వేసావా ఏంటి? గేట్ తెరిచి లోపలికి రా అమ్మా. అలా ఏం లేదు, కానీ ప్రతిదానికి ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు నువ్వు. వాళ్ళకి ఇంకేం పని ఉండదా? బయటికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ప్రతిదానికి మారం చేసి ఎలాగ ఆస్కర్? సారీ మమ్మీ, నేను నెక్స్ట్ టైం నుంచి అర్థం చేసుకుంటాను. నాకు 2 days నుంచి సరిగ్గా నిద్ర లేదు ఫ్రెండ్స్, అందుకని పడుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.